ఇవి సినిమాలో విజువల్స్ కాదు. అమెరికా దేశం లాస్ ఏంజల్స్లో వైల్డ్ ఫైర్. కొన్ని రోజుల క్రితం వరకు దేవుడే లేడని అమెరికా ఇప్పుడు ప్రే ఫర్ అమెరికా అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఓదార్పు మాటలు కాదు, హెచ్చరించే మాటలు. కారు చిచ్చుల దాటికి అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరం అగ్నికీలలకు ఆహుతవుతుంది. ఏకంగా 10,000 ఇళ్ళు బూడిద కుప్పలుగా మారిపోయాయి. ఇక్కడ ఎవరైనా అణుబాంబులు ప్రయోగించారా అని అనుమానం కలుగుతోందని కౌంటీ సీఈఓ రాబర్ట్ లోనా చెప్పారు. హాలీవుడ్ నటులు లాస్ ఏంజల్స్ విడిచి వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 18వ వచనంలో పొలంలో ఉండివాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు అంటే అంత సమయం కూడా ఉండదు అని అర్థం. ఈ వాక్యం అమెరికా దేశంలో కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో అక్షరాలా జరుగుతుంది. ఆ వాక్యం యొక్క నెరవేర్పు అనడం లేదు. దానికి ముందు దేవుడు చూపిస్తున్న జస్ట్ ట్రైల్ అంతే. నడవలేని పరుగెత్తలేని వారు చనిపోయారు. అందుకే అనుకుంటా దేవుని ఉగ్రత దినముల కోసం ఈ విధంగా ఉంది. మత్తయి సువార్త 24:19లో అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 10కి చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. కేవలం పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోనే 5,000 నివాసాల ధ్వంసమయ్యాయి. లాస్ ఏంజల్స్ చరిత్రలో ఈ స్థాయిలో కారుచిచ్చు రగలడం ఇదే మొదటిసారి. అమెరికా కోసం ఎవరు మాట్లాడినా పాపం పెరిగిపోయింది అని అంటున్నారు. అసలు పాపం పెరగడానికి ఈ వైల్డ్ ఫైర్కి సంబంధం ఏముంది? సంబంధం ఉంది. ఒకప్పుడు బైబిల్ పట్టుకొని సువార్త చెప్పిన దేశం, బైబిల్తో ప్రమాణపూర్వకంగా మాట్లాడే దేశం తర్వాత దేవుడే లేడు అనే స్థితికి దిగజారింది. అంత మాత్రమే కాదు, దేవుడు లేడు కాబట్టి పాపం చేసినా ఏమీ కాదు అని చెప్పడం ప్రారంభించింది. అన్న, అక్క, చెల్లి, అమ్మ అనే వరుసలు లేకుండా ప్రవర్తించి ఘోరమైన పాపని చేస్తుంది. దరిదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్న్ వీడియోస్లో 90% అమెరికా నుండి రిలీజ్ అవుతున్నాయి అంటే ఎంత ఆశ్చర్యం! అంత మాత్రమే కాదు, దేవుని మీద డైరెక్ట్గా దైవదూషణ చేసేవారిగా అమెరికా మార్చబడింది. ఇది ప్రకృతి ప్రకోపం కాదు, దేవుని ఉగ్రత. దేవుడు ఎప్పుడూ ప్రకృతిని ఉపయోగించుకుని ఆయన ఉగ్రతను బయలుపరుస్తూ ఉంటారు. ఇది అమెరికా మీద నాకున్న వ్యక్తిగత కోపం కాదు, కానీ దేవుని ఉగ్రత ఈ ప్రపంచం మీదకి త్వరలో రాబోతుంది. దానికి ఇవన్నీ సూచనలు. అమెరికా రక్షించబడాలని, అమెరికా సేవ్ చేయబడాలని నేను ప్రార్థన చేస్తాను. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, దేవుడు ఈ భూమిని నాశనం చేయడానికి అగ్నిని దాచి ఉంచాడు అని బైబిల్ చెబుతుంది. కార్చిచ్చు కారణంగా $150 బిలియన్ అంటే దరిదాపుగా 13 లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఓ ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వ అధికారిక గణాంకాలు ఇంకా బహిర్గతం కాలేదు. 12 లక్షల కోట్లు అంటే సాధారణమైన విషయమా? డబ్బని, ఆస్తని, ఇల్లులని, అంతస్తులని, ఈ లోక ఆశలకు పోయి గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ప్రతి ఒక్కరికి ఇదొక గొప్ప గుణపాఠం. ఈ భూమి మీద ఏదీ శాశ్వతం కాదు. గొప్ప గొప్ప హాలీవుడ్ యాక్టర్స్, బిజినెస్ చేసేవారు, కోట్లకు పడగలెత్తిన వారు ఇప్పుడు నిలువ నీడ కూడా లేకుండా రోడ్డు మీద పడ్డారు. ఈ వీడియో చూడండి. యోవేలు 2:31 వాక్యం గుర్తు వస్తుంది. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్స్లకు దారి లేకపోవడంతో బుల్డోజర్ల సహాయంతో లక్షల రూపాయల కార్లను పక్కకు తోసేశారు. గంటకు 97 కిలోమీటర్ల వేగంతో మంటలు వ్యాపించడం గమనార్హం. కారు వేగం కంటే వేడి గాలులు, మంటలు చెలరేగాయి. ఇక్కడ చాలా రోజులుగా వర్షాలు పడకపోవడంతో గడ్డి, చెట్లు ఎండిపోయాయి. దాంతో మంటలు తీవ్రత అధికంగా ఉంది. కళ్ళ ముందే విధ్వంసం జరుగుతుంది. లాస్ ఏంజల్స్లో మంటల దాటికి నిమిషాల వ్యవధిలోనే ఇల్లు కుప్పకూలాయి. కళ్ళ ముందే జరుగుతున్న విధ్వంసాన్ని చూసి జనం భయంతో వణికిపోయారు. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. తరుముకొస్తున్న మంటల నుంచి తప్పించుకోవడానికి కాలినడకనే ముందుకు కదిలారు. ఇళ్లలో ఉన్న కార్లు బయటకు తీసే వీలు కూడా లేకుండా పోయిందని బాధితులు చెప్పారు. చేతికందిన వస్తువులు తీసుకుని బయటకు వచ్చామని అన్నారు. వందలాది కార్లకు నిప్పంటుకుంది. అవి బూడిద కుప్పలుగా మారిపోయాయి. ఇళ్లలోని పెంపుడు జంతువులు సైతం మరణించాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఇంకా నా వరకు రాలేదు అనుకుంటున్నావేమో. చాలామంది మీ యేసయ్య రాడా? ఎప్పటి నుండో చెప్తున్నారు కదా, ఆయనకి రారు అనేవారు బయట ఉన్నారు, సంఘంలో కూడా ఉన్నారు. దేవుని ఉగ్రత దినము అకస్మాత్తుగా రాబోతుంది. ఆ రోజు తట్టుకునే ధైర్యం బలహీనమైన మానవ గుండెకు లేదని వాక్యం చెబుతూ ఉంది. ఇది లాస్ ఏంజల్స్లో చాలా పెద్దదే ఉండొచ్చు, మనకి కూడా పెద్ద వైల్డ్ ఫైర్గా కనిపించవచ్చు. కానీ ఇది చాలా చిన్నది. త్వరలో రాబోయే బలవంతుల గుండెలు కూడా బలహీనమయ్యే రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ దేవుని రాకడకు ముందు గుర్తులని గుర్తించు.
యేసయ్య రాకడికి ఎంతో సమయం లేదు. ఎప్పటికైనా మారు మనసు పొందుకొని దేవుని ఎదుగు రండి. ప్రే ఫర్ అమెరికా.